హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అనమాట. సో ఈ రెండు టీమ్స్లో ఏ టీం గెలుస్తుందో క్లియర్ కట్గా చూద్దాం. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సీజన్ చాలామంది అడుగుతున్నారు ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ పొందొచ్చు అని అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, IND11 అనేది వెబ్సైట్. సో అందులో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఖచ్చితంగా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. 100% డైలీ బోనస్ ఉంటుంది, 35% మ్యాచ్ బోనస్ ఉంటుంది, అలాగే 3% ప్రతి IPL మ్యాచ్ బోనస్ ఉంటుంది విత్ నో రోల్ ఓవర్ అనమాట. సో అన్లిమిటెడ్ ఆఫర్స్ ఉన్నాయి, రోజు రోజుకి ఆఫర్స్ అప్డేట్ అవుతూనే ఉన్నాయి. మీరు అక్కడ కింద లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో మ్యాచ్ విషయంకి వస్తే కేకేఆర్ ఆల్రెడీ ఒక మ్యాచ్ అయితే గెలిచింది, ఆర్సీబీ కూడా ఒక మ్యాచ్ అయితే గెలిచింది. ఈ మ్యాచ్ అనేది మనకి చిన్నస్వామి స్టేడియంలో జరగబోతుంది. రీసెంట్గా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అయితే ఒక మంచి థ్రిల్లర్ మ్యాచ్ అయితే గెలవడం జరిగింది. లాస్ట్లో మంచి ఫినిషింగ్ ఇచ్చి మ్యాచ్ అయితే గెలిచారు. సో ఈ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. సో ప్లేయింగ్ 11 నేను డిస్ప్లే చేస్తున్నాను ఆర్సీబీది, మీరు ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. సో మళ్ళీ నేను అది చెప్పట్లేదు. సో బ్యాటింగ్ వైజ్ బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో అయితే విరాట్ కోహ్లీ 77 రన్స్ అయితే స్కోర్ చేశాడు. దినేష్ కార్తిక్ లాస్ట్లో వచ్చి 28 రన్స్ 10 బాల్స్లోనే స్కోర్ చేశాడు. అలాగే పతిదార్ 18 రన్స్ అయితే స్కోర్ చేశాడు. ఇదే వాళ్ళ టీం మెయిన్ హైయెస్ట్ స్కోర్స్ ఆ రోజు. అలాగే బౌలింగ్లో చూసుకున్నట్లయితే సిరాజ్ అయితే మంచి ఎకనామికల్గా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకోవడం చూసాం. మ్యాక్స్వెల్ కూడా 29 రన్స్ ఇచ్చేసి 2 వికెట్స్ అయితే తీశాడు. యశ్దయల్ కూడా 1 వికెట్ అయితే తీసుకున్నాడు. బౌలింగ్లో లాస్ట్ మ్యాచ్లో ఓన్లీ సిరాజ్ అలాగే యశ్దయల్ కాంట్రిబ్యూషన్ అయితే బాగుంది ఫాస్ట్ బౌలింగ్లో. మ్యాక్స్వెల్ కూడా స్పిన్లో హెల్ప్ చేశాడని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మహిపాల్ లామ్రోర్ కూడా లాస్ట్లో వచ్చి అడ్వాంటేజ్ అయ్యింది టీంకి ఇంపాక్ట్ ప్లేయర్గా. అది చాలా చాలా ప్లస్ పాయింట్ అనమాట వీళ్ళకి. సో ఇప్పుడు కేకేఆర్ పర్స్పెక్టివ్ చూస్తే ఇక్కడ మీరు ప్లేయింగ్ 11 చూడండి, కేకేఆర్ది క్లియర్ కట్గా ఉంటుంది. సో లాస్ట్ మ్యాచ్లో ఎక్స్ట్రీమ్లీ రస్సుల్ అలాగే సాల్ట్ అయితే చెలరేగిపోయారని చెప్పొచ్చు. వాళ్ళు రస్సుల్ అయితే 64 రన్స్ స్కోర్ చేశాడు 25 బాల్స్లోనే. అలాగే సాల్ట్ కూడా 54 రన్స్ అయితే స్కోర్ చేశాడు. రమణదీప్ సింగ్ కూడా 35 రన్స్ అయితే స్కోర్ చేశాడు. బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హర్షిత్ రాణా 3 వికెట్స్ తీసుకున్నాడు, 33 రన్స్ అయితే ఇచ్చాడు. అలాగే లాస్ట్ ఓవర్ చాలా చక్కగా వేశాడు. ఆండ్రూ రస్సెల్ కూడా బౌలింగ్లో 2 వికెట్స్ తీసుకొని 25 రన్స్ అయితే స్కోర్ చేశాడు. సునీల్ నారాయణ్ కూడా 19 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు 4 ఓవర్స్లో. అది చాలా చాలా ఇంపాక్ట్. ఇక్కడ నాకు డిసడ్వాంటేజ్ ఏమనిపించిందంటే స్టార్క్ని అంత డబ్బులు పెట్టుకున్నాక కూడా తన నుంచి అంత మంచి పెర్ఫార్మెన్స్ రాలేదు. ఎక్కువ రన్స్ అయితే కన్సిడర్ చేశాడు. అది కొంచెం నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తను కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా కొంచెం ఎకనామికల్గా వేస్తే మంచిది. అలాగే శ్రేయస్ శర్మ, వీళ్ళ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే స్పిన్నర్స్ నుంచి అట్లీస్ట్ మిడిల్ ఆర్డర్లో వికెట్స్ తీయగలిగితే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది అనేది అనుకుంటాం. వాళ్ళు అది చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అలాగే శ్రేయస్ అయ్యర్ నుంచి కూడా నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను యాజ్ ఎ కెప్టెన్సీ వైజ్ కానీ లేదా బ్యాటింగ్ వైపు నుంచి కానీ. వెంకటేష్ అయ్యర్ కూడా ఈ ఫస్ట్ మ్యాచ్లో అంత మెరిపించింది ఏం లేదు, తన నుంచి కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇక ఆర్సీబీలో చూసుకున్నట్లయితే కెమెరాన్ గ్రీన్ జస్ట్ పర్వాలేదు అనిపిస్తున్నాడు. ముంబైలో లాస్ట్ సీజన్ ఆడినంత ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు నాకు, అది కొంచెం ఇబ్బంది పడుతుంది. మ్యాక్స్వెల్ కూడా బ్యాటింగ్లో కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే తను ఆస్ట్రేలియాకి ఆడిన విధానం లాస్ట్ ఇయర్ కానీ లాస్ట్ సీజన్లో ఆర్సీబీకి ఆడిన విధానం కానీ అది నేను ఇక్కడ మిస్ అవుతున్నాను. అది కనుక మళ్ళీ కంటిన్యూ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆర్సీబీకి అయితే డెఫినెట్గా. డూప్లెసిస్ కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, తర్వాత సెకండ్ మ్యాచ్లో పర్వాలేదు అనిపించాడు అంతే. సో తన నుంచి ఒక మంచి నాక్ చూస్తే మాత్రం స్టేబుల్ బ్యాటింగ్ అయితే ఉంటుంది, ఎందుకంటే బ్యాటింగ్ లైనప్ ఉంది కాబట్టి ఎక్కువ ప్రెషర్ తర్వాత ప్లేయర్స్ మీద పడకుండా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే స్టేబుల్గానే ఉన్నాయి రెండు టీమ్స్. కాకపోతే ఇక్కడ మనం పిచ్ కండిషన్స్ అన్నీ చూసుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ బ్యాటింగ్ బౌండరీస్ తక్కువ కాబట్టి బ్యాటర్స్ కొంచెం ఈజీ ఉంటుంది. సో కేకేఆర్ బౌలర్స్ లాస్ట్ మ్యాచ్లో మోర్ దెన్ 200 రన్స్ అయితే ఇచ్చేసారు, అది కొంచెం బాగా అనిపించలేదు. అలాగే టాప్ ఆర్డర్ కూడా లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ ఫెయిల్ అయింది, మిడిల్ ఆర్డరే వాళ్ళని రప్పించింది చివరి దాకా. ఆర్సీబీ ఓపెనర్స్ కూడా ఫావ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ మంచి మొమెంటం అయితే కనబరుస్తున్నారు గత 2 మ్యాచెస్లో, అది కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్.
సో టాస్ తీసుకునే వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటే డెఫినెట్గా చేజ్ అనేది ఈజీగా ఉంటుంది. సో నేను ఆర్సీబీ టాస్ ఒకవేళ గెలిస్తే తప్పకుండా విన్ అవుతారు. ఒకవేళ టాస్ కేకేఆర్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ద సేమ్ టైం పర్సంటేజెస్ వైజ్ అయితే ఆర్సీబీ 55% ఛాన్స్ ఉంది. ఎందుకంటే బ్యాటింగ్ వాళ్ళకి తెలుసు, కండిషన్స్ తెలుసు, లాస్ట్ మ్యాచ్ ఒకటి ఆడారు కాబట్టి. కేకేఆర్ కూడా కొంచెం సెట్ బ్యాక్ చేస్తే ఆర్సీబీకి నేను 55% ఇస్తున్నా, కేకేఆర్కి 45% ఇస్తున్నా. సో ఐఎమ్ గోయింగ్ విత్ ఆర్సీబీ ఫర్ దిస్ మ్యాచ్. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇది నా వీడియో. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్.